ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. ఇంటిపై దాడి కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు. పెట్రోల్ బాంబులు విసిరారని జోగి చేసిన ఆరోపణలపై పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు శాంపిల్స్ సేకరిస్తున్నాయి. ఆధారాలు సేకరించిన తర్వాత జోగి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు. నిన్న ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు జోగి రమేష్ నివాసానికి చేరుకున్నారు. ఇంటిపై దాడి కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు. పెట్రోల్ బాంబులు విసిరారని జోగి చేసిన ఆరోపణలపై పోలీసులు అండ్ ఫోరెన్సిక్ బృందాలు శాంపిల్స్ సేకరిస్తున్నాయి. ఆధారాలు సేకరించిన తర్వాత జోగి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను కూడా రికార్డు చేయబోతున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు. నిన్న ఇబ్రహీంపట్నం జిల్లా జోగి రమేష్ ఇంటి వద్ద హై డ్రామా చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జోగి రమేష్ ఇంటికి చేరుకొని ఇంటిపై పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య, ఆయన తండ్రి ఇంటి లోపలే ఉన్నారు. పోలీసులు ఈ రోజు దాడికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఇంటికి చేరుకున్నారు. దాడి కేసులో ఆధారాలు సేకరిస్తున్నారు. పెట్రోల్ బాంబులు విసిరారని జోగి చేసిన ఆరోపణలపై పోలీసులు ఫోరెన్సిక్ బృందాలు శాంపిల్స్ సేకరిస్తున్నారు. ఆ తర్వాత ఆధారాలు సేకరించిన తర్వాత జోగి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ను కూడా రికార్డు చేయబోతున్నారు ఇబ్రహీంపట్నం పోలీసులు.